శ్రీకాళహస్తిలో ఏ డే విత్ తుడా చైర్మన్ కార్యక్రమం ఘనంగా అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నట్లు డాలస్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో తుడా ఆధ్వర్యంలో నిర్వహించిన ఏ డే విత్ తుడా చైర్మన్ కార్యక్రమం వేడుకల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డితో పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. ముందుగా ఏపీ సిడ్స్ సర్కిల్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించి పట్టణంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్వర్ణముఖి కరకట్టుపై తుడా నిధులతో నిర్మించతలపెట్టిన రోడ్డు, పార్కింగ్ స్థలాలు, వాకింగ్ ట్రాక్ పనులను వారు పరిశీలించారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు అనేకాలు కలగనున్నాయని చైర్మన్ దివాకర్ రెడ్డి తెలిపారు. అలాగే శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. జయరాంరావు వీధిలోని మున్సిపల్ డ్రైనేజీ కాలువలను పరిశీలించిన నేతలు అవి పూడిక తీయించి ప్రజలకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనధికారికంగా ఏర్పటైన లేఅవుట్లపై పంచాయతీ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని కూడా చైర్మన్ స్పష్టం చేశారు. రాబోయే 2 ఏళ్లలో శ్రీకాళహస్తిని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా తీర్చిదిద్దుతామని డాలస్ దివాకర్ రెడ్డి, బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి కలిసి ఘనంగా సన్మానించారు. ఒక మంచి పని చేసినప్పుడు చెడిపోయారని సహజం. మనకు ఎండుకలు పేరతాయి, కటింగ్ చేసుకోవాలా. కటింగ్ చేయకపోతే అంటే మన ఇంటికి పోతాయి, మనం కటింగ్ చేయకుండా ఉంటాం కదా, చేసుకుంటాం. డెవలప్మెంట్ చేసేటప్పుడు కొన్ని 10% అనేది నెగిటివిటీ వస్తుంది. ఆ నెగిటివిటీ భయపడేసి మనం 90% జనాలు మనం ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఇంకోటి మీకు గతంలో చూసినట్టయితే ఈ నెల 9వ తేదీ రాష్ట్రంలో ఎవరు తీసుకునే విధంగా ఒక సంచేసిన నిర్ణయం తీసుకున్నాము. పంచాయతీ సెక్రటరీ మొత్తం పిలిపించేసి మొత్తం అనాథరైజ్ లేఅవుట్స్, అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అన్ని కూడా ఆపే విధంగా కూడా చర్య తీసుకున్నాము. దానిపై కూడా ఈ రోజు మధ్యాహ్నం ఒక 4-5 లేఅవుట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి కూడా ఆపుతున్నాము. అప్పుడే చూసాము, ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అన్ని కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు తీయేస్తేనే కాళహస్తి బాగుపడుతుంది, కాళహస్తి డెవలప్ అవుతుందని చెప్పినాం. దానికి వాళ్ళు మాట్లాడారు, వాళ్ళందరూ మాట్లాడాము, వాళ్ళు సహకరించారు. సో కాబట్టి మనం వెళ్ళేటప్పుడు ఒక చిన్న వస్తూ ఉంటాయి, అవన్నీ పట్టించుకుంటూ పోతే మనం మెజారిటీ ఆఫ్ పీపుల్కి మోసం హెడ్ అవుతాం. కాబట్టి అడగడంతా ఆలోచించుకోవట్లేదు. 10 మందికి ఏదో ఉపయోగపడతాయి అనుకుంటే దానికోసం ఆలోచించి ముందు వ్యక్తిని. కాబట్టి ఎటువంటి దాన్ని కూడా భయపడే ప్రశ్న. దేవుడిని దండం పెట్టుకుంటూ ఒక ప్యాటర్న్ చేసేదాన్ని కావచ్చు, ఒక 10 నిమిషాల కుటుంబంతో ప్రశాంతంగా ఉండేదని కూడా ఆల్రెడీ గతంలోనే ఆ పార్క్ని తన మైండ్గా చేయడం కూడా తన గర్వించిన విషయం. అది అందులో అవకాశం కూడా చేయడం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో కాబట్టి రాబోయే రోజుల్లో మీకు డెవలప్మెంట్కి మరింత ముందు ఉంటాయని చెప్పి, మీకు అందరికీ అందుబాటులో అని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా అన్నగారు సుధీర్ అన్న గారు అంటారు, సూర్యుని తమ్ముడు గారు దివాకర్ మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం